నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసే పార్టీలోకి చేరికలు. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వెల్లడి. వీరబైరన్పల్లి సాయుధ పోరాట యోధులకు పెన్షన్లు ఏవి? జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రశ్న. ఉద్యోగాల పేరిట మోసం చేసిన నలుగురి అరెస్ట్. పెద్దపల్లి డీసీపీ రూపేష్ కుమార్ వెల్లడి. మట్టి వినాయకులతో పర్యావరణానికి ముప్పు వాటిల్లదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య కిషన్ రెడ్డి స్పష్టీకరణ. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసే ఎంతో మంది టీఆర్ఎస్ లో చేరుతున్నారని జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. యూసఫ్గూడ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్, పార్టీ డివిజన్ అధ్యక్షుడు సంతోష్ జైని, పల్లె నాగరాజు ఆధ్వర్యంలో బస్తీవాసులు సుమారు 300 మంది టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. बॉबी, फिरोज खान, सरफराज खान, सुरेश, रेड्डी भूषण, यशवंत, बॉबी, शिवा, मोहम्मद हुसैन, ఇంకెవరైనా పేర్లు మిస్ ఉంటే స్టేజ్ పైనకి రావాల్సిందిగా మనవి. ఇప్పుడు జెంట్స్ అయిపోయారు కాబట్టి నెక్స్ట్ మన మహిళా నాయకురాలు. వాళ్ళ దాకా భారతదేశంలోనే ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి ఎక్కడ జరగలేదు. ఒక హైదరాబాద్ నగరంలోనే జరుగుతుంది. మీరందరూ చూస్తున్నారు, గత 8 ఏళ్ళలో హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని. మరి మనం 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం. ఇదివరకు కరెంటే ఉండేది కాదు, గంట ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలిసేది కాదు. మరి డ్రింకింగ్ వాటర్ ఇచ్చాం, వాళ్ళ దాకా ఎవరు ఇవ్వలేదు. డ్రింకింగ్ వాటర్ కొన్ని ఏరియాలో ఫ్రీగా ఇచ్చినాం మనం. మరి అదేవిధంగా లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా కంట్రోల్ చేస్తున్నాం, రోడ్లు వేసుకున్నాం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో ఫ్లైఓవర్స్, రకరకాలుగా. మరి భారతదేశంలో ఏ సిటీలో చేయని విధంగా మరి హైదరాబాద్ నగరంలో ఎంత బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. మరి సంక్షేమ పథకాల విషయానికి వస్తే ప్రతి పేదవాడికి కళ్యాణ్ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, నెలకి 2000 రూపాయల పెన్షన్ కానీ, సీఎం కేసీఆర్ గారి కిట్ కానీ, అనేక పథకాలు, అనేక సంక్షేమ పథకాలు ఎన్నో ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు దాకా ఎవరు కూడా దేశంలో చేయలేని పనులు ఇవన్నీ కూడా, ఏ రాష్ట్రంలో చేయలేని పని మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాళ్ళ ఈ విధంగా అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ ఎవ్వరికి లోటు లేకుండా చేస్తున్నారు. మరి ఇది దృష్టిలో పెట్టుకుని మరి మన నాగగారి అందరూ కూడా జాయిన్ జరిగింది. వీరబైరన్పల్లి మారణకాండ జరిగి 74 సంవత్సరాలు గడుస్తున్న రజాకార్లకు ఎదురొడ్డి పోరాడిన సాయుధ పోరాట యోధులకు కేంద్ర ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేయకపోవడం బాధాకరమని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులకు నివాళులర్పించి సాయుధ పోరాట యోధులను ఆయన సన్మానించారు. వీరబైరన్పల్లిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, నాటి పోరాట చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం సాయుధ పోరాటంలో అసువులు బాసిన అమరులకు మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ పిండ ప్రదానం చేసి సమరయోధుల కుటుంబాలను సన్మానించారు. జోహార్ వీరబైరన్పల్లి అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్లు బైరన్పల్లి అమరవీరులకు, జోహార్లు బైరన్పల్లి అమరవీరులకు. కొనసాగిస్తాం. జోహార్ జోహార్
వీరులకి జోహార్లు బైరాన్పల్లి అమర వీరులకు జోహార్లు బైరాన్పల్లి అమర వీరులకు మళ్ళీ ఇది వేరే ఉంటుంది కదా సాగిద్దాం అమరవీరుల ఆశయాలను కొనసాగిద్దాం అమరవీరుల ఆశయాలను జోహార్ వీర బైరాన్పల్లి అమర వీరులకు డిక్టేటర్షిప్ శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడి అమరులైనరు. స్వతంత్ర వాయువులు పీల్చుకోవాలి, మా తెలంగాణ మా కష్టం మేము తిని బ్రతకాలి, మా శ్రమను దోపిడీ కాకూడదు, మా నెత్తును పీల్చుకొని మమ్మల్ని ఆగం చేస్తున్నారు, బతుకులను ఆగం చేస్తున్నారు, జీవితాలను ఆగం చేస్తున్నారు అని చెప్పి తిరుగుబాటు చేసిన గడ్డ గ్రామం. దీనికి ఘనమైన చరిత్ర ఉంది తెలంగాణ హిస్టరీలో. ఈ గ్రామానికి మరవలేని చరిత్ర అందించింది గ్రామ అమరులు. దాదాపు 118 మంది ఆనాడు కాల్చి చంపితే ఢిల్లీ దనక ముట్టి, ఈ బాధ ఢిల్లీ దనక ముట్టి అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ బయలుదేరి ఇక్కడ ఉన్నటువంటి రాచరిక పాలనను ప్రజాపాలనగా చేసినందుకు పునాది పడ్డది ఇక్కడ. ఈ బైరాన్పల్లి పునాది పడ్డది ఇక్కడ. దాన్ని స్మృతులు గుర్తు చేసుకుంటూ ఆనాటి నుంచి ఈనాటి వరకు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడిన 4 నిందితులను అరెస్టు చేసినట్లు డీసీపీ రూపేష్ కుమార్ తెలిపారు. ఎన్డీపీసీ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అరెస్టుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన చిలకలపల్లి సతీష్, గుండూరాజు, గోపగాని మోహన్ గౌడ్, బొమ్మగాని తిరుపతి గౌడ్ అనే దళారులు ఎరువుల కర్మాగారంలో పర్మనెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని సుమారు 300 మందిని మోసం చేసి 14 కోట్ల మేర డబ్బులు వసూలు చేశారని అన్నారు. అయితే ఉద్యోగాలు కల్పించకపోగా వారికి తిరిగి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. ముంజా హరీష్ అనే బాధితుడు ఉద్యోగం కోసం 7 లక్షల రూపాయలు దళారులకు ఇచ్చి మోసపోయాడని తెలిపారు. ఉద్యోగం రాకపోగా మోసపోయానని మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనకు బాధ్యులైన 4 నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. బాధితులు ఎవరైనా నేరుగా పోలీసులను సంప్రదించాలని ఆయన సూచించారు. ఒక నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరెవరైతే విక్టిమ్స్ ఉన్నారో మీరు రండి, మీరు ఎంత ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు డబ్బులు అని. వాళ్ళు మీరు తీసుకున్న తర్వాత ఓకే మీరు this issue all the commissioner garu all officials all SHOs are requesting victims to come forward and give petition. వాళ్ళందరినీ ముందుకు వచ్చి పిటిషన్ ఇస్తే మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఈ మధ్య మళ్ళీ మేము వాళ్ళని ప్రోత్సహించి పిటిషన్ తీసుకోవడంలో దాదాపు 8 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ లిమిట్లో 3 కేసులు, గోదావరిగన్ 1 టౌన్ లిమిట్స్లో 3, కమన్పూర్లో 1 అండ్ పెద్దపల్లిలో 1. సో మొత్తం 8 కేసులు ఇప్పటి వరకు ఈ ఆర్ఎఫ్సిఎల్ ఇష్యూలో కేసులు బుక్ చేయడం జరిగింది. వీటిని ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఖచ్చితంగా ఈ నేరస్తులకి, ఈ అమాయకులని ఈ రకంగా ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మభ్యపెట్టి వాళ్ళని మోసం చేసి ఇన్ని డబ్బుల్లో వాళ్ళకి లాస్ చేసినందుకు చట్టపరంగా మంచి ఇన్వెస్టిగేషన్ చేసి డెఫినెట్లీ వీ విల్ ట్రై టు డూ జస్టిస్ టు ద విక్టిమ్స్ ఆఫ్ ఆర్ఎఫ్సిఎల్. ఈ సందర్భంగా ఆర్ఎఫ్సిఎల్ బాధితులందరికీ కూడా ఒకటే చెప్తున్నా, సో ఇలాంటి
తొందరపాటు చర్యలకు పాల్పడొద్దు. నిన్న కూడా మేము ప్రెస్ మీట్లో మా డీసీపీ ఆఫీస్ నుండి ఒక నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరెవరైతే విక్టిమ్స్ ఉన్నారో మీరు రండి, మీరు ఎంత ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు డబ్బులు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఇన్వెస్టిగేషన్ చేసి చట్టపరంగా ఏవైతే చర్యలు, ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో అలాంటి చర్యలు తీసుకొని మీకు ఖచ్చితంగా 100% న్యాయం జరిగేలా చేసే బాధ్యత పోలీసులది. ఆ భరోసా రామగుండం పోలీస్ కమిషనరేట్ తరఫు నుండి మా పెద్దపల్లి జోన్ పోలీసుల నుండి కూడా మేము ఇస్తున్నాం. ఇప్పుడు కూడా రేపటి నుండి కూడా ఎవరైతే డబ్బులు ఎవరెవరికైతే ఇచ్చారో వాళ్ళ దగ్గర ఏం పేపర్స్ ఉన్నా ఏది ఉన్నా కూడా తీసుకొని ముందుకు రండి. సో వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేసి ఏదో మన ప్రయత్నం మనం చేసి వాళ్ళకి న్యాయం జరిగేలా చూస్తాం. అంతేగాని ఎలాంటి చట్ట వ్యతిరేక పనులు చేసినంత మాత్రాన మళ్ళీ మట్టి వినాయకులతో పర్యావరణానికి ఎలాంటి ముప్పు వాటిల్లదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య కిషన్ రెడ్డి అన్నారు. అంబర్పేట గంగానగర్లో ఏబీవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు మట్టి వినాయకులను పంపిణీ చేశారు. బీజేపీ గోల్నాక డివిజన్ అధ్యక్షుడు మూలా రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీనియర్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సగం తీసుకుంటున్నారు మళ్ళీ అట్లా గంగపుత్రంలో సగం కొట్టేస్తుంది. పెద్ద గేమ్ అది ఎవరన్నా అట్లా రానున్న వినాయక చవితి పండుగ సందర్భంగా ఈరోజు నేను మా అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్ తరపున అందరికీ ఈకో ఫ్రెండ్లీ గణేష అంటే మట్టికి గణపతి ప్రతిమలను పంపిణీ చేస్తున్నాను. ఈ మట్టి గణపతి ప్రతిమల ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీటి వలన మనకు ఎటువంటి పర్యావరణానికి హాని జరగదు. వీటికి మనం కృత్రిమమైన కలర్స్ కూడా వాడే అవసరం లేదు. వాటికి చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి మనం మన ఇంట్లోనే దేవుడికి పూజ చేసి చక్కగా మన ఇంట్లోనే ఒక శుద్ధమైన బకెట్లో మనము నిమజ్జనం కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆ నీళ్ళని మన చెట్లకు పోసి ఆ విధంగా కూడా వాడుకోవచ్చు. ఏవైతే ఇప్పుడు ఈ పీఓపీ గణపతులు వాటికి కృత్రిమమైన రంగులు వాడుతుంటారు. ఆ కలర్స్ వలన ఏమవుతుందంటే వాటి నీళ్ళలో నిమజ్జనం చేయడం వలన నీళ్ళంతా కాలుష్యం అయిపోయి అందులో ఉన్న జనచలాన్ని మరణించడం జరుగుతుంది. అట్లాగే అవి వాడడం వల్ల మనకు ఎన్నో రకాల చర్మ వ్యాధులు ఇతరత్ర రావడం కూడా జరుగుతుంది. అందుకే మేము ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఏంటంటే అందరూ కూడా తప్పనిసరిగా మట్టి వినాయకుళ్ళనే వినాయక చవితి రోజు మట్టి వినాయకుళ్ళనే కొని పూజించండి. మన అట్లా ఆ విధంగానే మన పర్యావరణాన్ని మనం కాపాడుకుందాము. అదే అందరికీ నేను చేసే విజ్ఞప్తి. అట్లాగే ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన జిల్లా ప్రెసిడెంట్ గౌతమ్ రావు గారు, మా రవీందర్ గౌడ్ గారు, మిగతా అందరి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ మండల సాధన కమిటీ చేపట్టిన రిలే దీక్షలు 22 రోజుకు చేరుకుంది. అన్ని విధాల అర్హతలు ఉన్న జగ్గాసాగర్ను మండల కేంద్రంగా ప్రకటించేందుకు స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు చొరవ తీసుకోవాలని వారు కోరుతున్నారు. జై మండల సాధన సమితి అయితే జగ్గాసాగర్ గ్రామం నూతన మండలంగా ప్రకటించాలని జగ్గాసాగర్ గ్రామస్తులమే కాదు చుట్టుపక్కల ప్రాంతాలు దూరంగా ఉన్నాయి కాబట్టి ఏదైతే మారుమూల ప్రాంతాలు ఉన్నాయి, తండాలు 4 తండాలు ఉన్నాయి. ఆత్మకూరు, ఆత్మనగర్, రామలక్ష్మపేట్, కేసీఆర్ తండా, ఏఎస్ఆర్ తండా, రంగారావుపేట, చిత్తాపూర్, ముత్తంపేట్ మరియు కొండ్రికర్ల ఇవన్నిటికి కూడా అనువైంది జగ్గాసాగర్ కాబట్టి సెంటర్ పాయింట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది మండల కేంద్రంగా ప్రకటించాలని మేము ఊరూరా వెళ్ళి వాళ్ళ ప్రజాప్రతినిధులను
సర్పంచులే కావచ్చు, వీడీసీ కావచ్చు, వాళ్ళు బాడీ కావచ్చు, వాళ్ళందరినీ కూడా కోరడం జరిగింది. కోరడం జరిగితే వాళ్ళందరూ మాకు మద్దతుగా ఉన్నారు. 12 గ్రామాల వారు మద్దతుగా ఉన్నారు. మేము గత 21 రోజు, ఈ రోజుతో 22 రోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నాము మాకు మండల కేంద్రం కావాలని. ఈ అన్నిటికీ ఎందుకోసం మండల కేంద్రం జిగ్గాసాగర్ కావాలని అంటే, మారుమూల ప్రాంతాలైన తండాలు ఉన్నాయి. ఆత్మకూరు, పాటమీద తండా, కేఎస్ఆర్ తండా, కేసీఆర్ తండా, ఆత్మనగర్, విట్టంపేట, రంగారావుపేట, ఇవన్నిటికి కూడా ఏదైతే ఉందో అనువుగా ఉంటుందని మేము దీన్ని ఖచ్చితంగా మండల కేంద్రం కావాలని అనుకుంటున్నాము. ఒక విద్యా సౌకర్యం కావచ్చు, ఒక వైద్యం కావచ్చు, ఒక మార్కెట్ కావచ్చు, ఏదికైనా అన్నీ అనుగుణంగా ఉంటాయి. గతంలో కరోనా మహమ్మారి వచ్చినప్పుడు దీని విలువ తెలిసింది జగ్గాసాగర్ విలువ. జగ్గాసాగర్ విలువ ఎందుకు తెలిసిందంటే, ఇందులో ఒక హాస్పిటల్ ఉంది కాబట్టి వారికి పెద్ద మనుషులే కావచ్చు, సైకిల్ మీద కావచ్చు వచ్చి కరోనా టెస్టులు చేసుకోవడం జరిగింది. కరోనా వచ్చిన వారు కూడా వారు సంతోషం వ్యక్తపరిచారు. అప్పుడు ఇక్కడ జగ్గాసాగర్ అయితే మాకు చాలా బాగుంది. ఎందుకోసం అంటే మెట్పల్లి అంటే మాకు అంతా వీలుగా ఉండేది కాదు. మాకు సౌలభ్యం బాగా ఉంది. ఇది ఇంకా అన్నీ కూడా మండల కేంద్రం దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా అందరూ కూడా మాకు మద్దతు జగ్గాసాగర్ని మండల కేంద్రం ప్రకటించాలని గత 22 రోజులుగా మేము ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇక్కడ జగ్గాసాగర్ మండల కేంద్రాన్ని ఎందుకు ప్రకటించాలంటే, మా 10th క్లాస్ ఎక్స్ఎస్సి సెంటర్ ఉంది అండ్ మాకు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఉంది. ఈ 12 గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటికి నడిబొడ్డున జగ్గాసాగర్ ఉంది. అందువలన ఈ జగ్గాసాగర్ని మండల కేంద్రంగా ప్రకటిస్తే ఈ మారుమూల ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆశిస్తున్నాం. వెంటనే మండల కేంద్రంగా ప్రకటించాలని సీఎం కేసీఆర్ గారిని, అలాగే మా ప్రియతమ నేత విజయసాగర్ రావు గారిని, మా ఎమ్మెల్యే విజయసాగర్ రావు గారిని కోరుకుంటున్నాము. జై జగ్గాసాగర్. దాదాపు 20-25 రోజులు అవుతుంది తిరగబట్టి. ప్రతి ఒక్క చుట్టుమెట్టు ఊర్లో అయినా కానీ ప్రతి ఒక్కరు జగ్గాసాగరే మంచిగా ఉంటుందని ఇక్కడ చుట్టుమెట్టు 12 గ్రామాలు ఉన్నాయి. 12 గ్రామాల సుఖ అనుకూలంగా లెటర్ ఇవ్వడం జరిగింది. ప్రజాప్రతినిధులే కావచ్చు, గ్రామ పంచాయతీ కావచ్చు, వీడీసీ కావచ్చు, అన్ని గ్రామాలు 12 గ్రామాలు దాదాపు తండాలతో యుక్తంగా 12 గ్రామాలు మద్దతుతో తిరగడం జరిగింది. వాళ్ళు సుఖ మాతో యుక్తంగా కొర్రికల్లా నుంచి పడితే రామలచ్చకపేట, ఆత్మనగరు, ఆత్మకూరు, పాటమీద తండ, అండుకొందల తండ, కేసీఆర్ తండ, కేఎస్ఆర్ తండ, విట్టంపేట, చిట్టాపూరు, రంగారాపట, అంటే 12 గ్రామాలకు మధ్యలో ఉంది కాబట్టి అందరు వాళ్ళకు అనుకూలంగా సానుకూలంగా స్పందించారు. దయచేసి మాకు ఎమ్మెల్యే గారే కానీ కేసీఆర్ గారే కానీ దీని వెంటనే స్పందించి కలెక్టర్ గారికి సుఖ లెటర్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఎమ్మెల్యే గారు సుఖ కలవడం జరిగింది. నారాయణపేట జిల్లా ముక్తల్ మండలం జక్లేర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రైమరీ స్కూల్లో వర్షపు నీరు నిలిచిపోయి విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ నాయకులు డి ఆంజనేయులు, భాషా వెంకటేష్ తెలిపారు. ఆయా పాఠశాలలను వారు స్వయంగా పరిశీలించి చిన్నపాటి చెరువులా మారిన ప్రాంతాలను తక్షణమే శుభ్రం చేయాలని కోరారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జగ్లేర్ గ్రామం పాఠశాల పరిస్థితి ఇది. ఎక్కడ చూడ అక్కడ మురుగునీరుతోటి చాలా చెత్త చెదారం వచ్చి ఎంతోమంది విద్యార్థులకు డెంగ్యూ, మలేరియా, జ్వరం అంటే చాలా అనారోగ్య పాలయ్యారు. ఈ దృష్టిలో పెట్టుకొని గ్రామ పెద్దలు కానీ సర్పంచ్ గారు కానీ
చాలాసార్లు కూడా విన్నవించకుండా చొరవ తీసుకోలేదు. దీనిపైన గ్రామ సర్పంచ్ గారు, గ్రామ పెద్దలు చొరవ తీసుకొని ఇక్కడ మొరం కానీ అక్కడ కానీ విద్యార్థులకు ఎలాంటి మురుగునీరు ఆగకుండా ఇక్కడ చర్య తీసుకోవాలని గ్రామ యువకులం మేము మనవి చేస్తున్నాం. పాఠశాలకి ఎన్నోసార్లు కూడా మేము చెప్పడం జరిగింది. ఏంటంటే మురుగునీరు తొలగించాలి, విద్యార్థులు ఆరోగ్యం పని ఎన్నోసార్లు మనం ఉంచడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని విద్యాశాఖ అధికారి అయినా ఇప్పటికైనా మండల అధికారి చర్య తీసుకొని ఈ యొక్క పాఠశాల యజమానానికి మరియు గ్రామ పెద్దలకు, సర్పంచ్ గారికి అందరికీ తెలియజేసేటట్టు చొరవ తీసుకొని కొద్ది పాఠశాల నిర్మాణంలో ఈ మురుగునీరు అంతా వీలైనా తొందరగా తొలగించగలరని మనం చేస్తున్నాం. అదేవిధంగా చాలామంది విద్యార్థులు అనారోగ్యం వల్ల మలేరియా జ్వరం వచ్చి చాలామంది విద్యార్థులు హాస్పిటల్ పాలయ్యారు. వారికి కనీసం వైద్యం కూడా అందించలేకపోయే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి దయచేసి ఇది ఒక విషయాన్ని మండల అధికారి, గ్రామ పెద్దలు, గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు చొరవ తీసుకొని తక్షణమే ఈ మురుగునీరును అంతా బయటికి పంపించేసి ఇక్కడ మొరం అట్లా వేసేసి ఎన్నోసార్లు విన్నవించాం గ్రామ యువకులు, అయినా ఎవరు పట్టించుకోలేదు. ఈ దృష్టిలో ఉంచుకొని మురుగునీరును తొందరగా తొలగించి విద్యార్థులకు అసౌకర్యం గురి కాకుండా చూడాలని మనం చేస్తున్నాము. ఇది ఒక జగ్లేర్ పాఠశాల పరిస్థితి ఈ విధంగా ఉన్నది. హెచ్ఎం గారికి కూడా ఎన్నోసార్లు గ్రామ యువకులు వినవించడం జరిగింది. ఆయన కూడా నిమ్మకు నీరెత్తనట్లు చొరవ తీసుకోకుండా ఆయన కూడా చూస్తున్నాడు. తర్వాత గ్రామ సర్పంచ్ గారికి ఎన్నోసార్లు వినవించడం ఈ యొక్క మురిగి నీరుని తొందరగా చేయాలని వారు కూడా తక్షణమే చర్య. అదేవిధంగా ఇక్కడ కొత్తగా భవనం అవుతుంది, ఉన్నత పాఠశాల భవనం అవుతుంది. అక్కడ కూడా అది శిథిలావస్థకి అవుతుంది, ఇదివరకు ప్రారంభం కాలేదు. మండల అధికారి కానీ జిల్లా అధికారి కానీ చొరవ తీసుకొని ఆ పాఠశాలని పునరుద్ధరించాలి. దాదాపు 400 మంది విద్యార్థులు ఇక్కడ జగ్లేర్ గ్రామంలో పాఠశాలలో. ఎందుకంటే ఒకప్పుడు గ్రామ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో పేరు పొందిన మన గ్రామం జగ్లేర్ గ్రామం ఈరోజు పాఠశాల లేక, ఈరోజు అవసరాలు లేక, గదులు లేక, మరుగుదొడ్లు లేక ఎన్నో అవసరాలు పాలవుతున్నారు. అదేవిధంగా జగ్లేర్ గ్రామానికి చుట్టుపక్కల వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం సల్పత్తాపూర్ గ్రామానికి చెందిన పోలీస్ రాజేందర్ రెడ్డి అనే వ్యక్తి 2 కిడ్నీలు ఫెయిల్ అయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్నాడని బాధిత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నరసింహులు తెలిపారు. మేనమామ ఇంట్లో ఉంటున్న రాజేందర్ రెడ్డిని కలిసి పరామర్శించి ధైర్యంగా ఉండాలని చెప్పామని అన్నారు. బాధితుడి పరిస్థితిని గమనించిన స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు ఆదుకోవాలని ఆయన కోరారు. పర్లేదు. ఫస్ట్ తాను నుంచి శ్రీకారికి వచ్చేసినాం. తాండూరు గవర్నమెంట్ హాస్పిటల్ లేదు, తాండూరు ఆదిత్య పోయినాము. ఆదిత్య నుంచి సిటిజన్ రాశారు. సిటిజన్ ఎక్కడది? లింగపల్లి సిటిజన్ ఉంటుంది. లింగపల్లి సిటిజన్ అక్కడ అమౌంట్ ఎక్కువైందని మనం శ్రీకారికి వచ్చేసినాం. శ్రీకార్ హాస్పిటల్ ఎక్కడ? ఈసీఎల్ శ్రీకార్ హాస్పిటల్ వచ్చేసినాము. దాంట్లో ఒక 5-6 days అయ్యాము. ఒక 2 lakhs వరకు అయ్యాయి. ఆ నుంచి మళ్ళీ సర్జరీ అది చేయాలంటే మళ్ళీ అమౌంట్ ఎక్కువ లేదు. అమౌంట్ లేదు, మళ్ళీ ఈ ఈఎస్ఐకి వెళ్తున్నాం. ఈఎస్ఐ ఒక 10 days ఉన్నాము. 10 daysలో మనం బయాప్సీ అనేది తీసారు. బయాప్సీ టెస్ట్ వల్ల మొత్తం కిడ్నీ 2 ఖరాబ్ అయ్యాయని చెప్పేసారు. టోటల్గా ట్యాబ్లెట్స్ ఏమైనా తగ్గుతుందంటే నేను తగ్గది లైఫ్ టైం డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి అయినా చేసుకోమని అన్నారు. కిడ్నీ మార్పిడి చేసుకుంటామని చెప్పాము. కొంచెం ఎస్ఐలో కొంచెం నెగ్లెన్స్ ఉంది కాబట్టి ప్రైవేట్కి తీసుకోవాలని నా వాళ్ళందరూ అనుకుంటున్నారు. దానికి ఒక 15 to 20 lakhs మధ్యలో ఖర్చు అవుతుంది. 2 కిడ్నీలు పొడవుగా ఫెయిల్ అయినంటే అది కూడా లాస్ట్ స్టేజ్ ఉందంట. లాస్ట్ స్టేజ్ 15 to 20 మధ్యలో కంపల్సరీ అవుతుంది. మధ్యలో అవుతుంది. ప్రీతి కూడా రెగ్యులర్ చెకప్కి ఇంగ్లీషన్ కూడా తీసుకుంటున్నాం. ప్రజెంట్ ఈసీలో ఇంగ్లీషన్ రాసి అది ప్రీతికి వెళ్ళి తీసుకుంటున్నాం. ప్రీతిలో కూడా పెంచుకున్నాం. ప్రీతిలో శ్రీకారికి వెళ్ళాక మళ్ళీ వచ్చి మధ్యలో శ్రీకారిలో ప్రీతిలో ఎంచుకున్నాం. 4-5 days డైలీ ఇక 50,000 వరకు అయినాయి. డీసీలో తీసుకొని ఇప్పుడు ఇక్కడ వచ్చేసినాం. మేడం ఆలోచించుకొని రమ్మన్నది, ఎవరు ఆలోచించుకొని రమ్మని. కాకపోతే అక్కడ నెగ్లెన్స్ ఉంది కాబట్టి నాన్న వాళ్ళు ప్రైవేట్లో మంచి ట్రై చేస్తున్నారు. ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు కావల్ నరసింహులు. నేను భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి. నిర్మల్ జిల్లా ముతోల్ ఎంపీపీ అయోషా అఫ్రోజ్ ఖాన్ అధ్యక్షతన జరిగిన మండల సమావేశం వాడివేడిగా సాగింది. పలు సమస్యలపై అధికారులను ప్రజాప్రతినిధులు నిలదీశారు.
తమ గ్రామాల పరిధిలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వాటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్యామ్ సుందర్, ఎంపీడీఓ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. జనరేటర్తో నడుపుతున్నాం కదా, చుట్టుపక్కలంతా అబ్జెక్షన్స్ వస్తుంది. జనరేటర్తో నడిపితే ఏమో సరే చూడండి ఒకసారి, పవర్ ఎందుకు కట్ చేసి కూడా అర్థమవుతలేదు. 24 hours జనరేటర్ నడిస్తే మంటలతో ఎక్కడ ఉండాలి, బాగా డిస్టర్బెన్స్ ఉంది. మాకు ఆపరేట్ చేసేవాడు చుట్టుపక్కల పవర్ ఎందుకు కట్ చేసిన ఒకసారి తెచ్చుకొని పవర్ ఇంప్లిమెంట్. ఒక అబ్బాయికి ఇచ్చి కట్టించాము, ఇప్పటికి కూడా ఇంకా అమౌంట్ రాలేదు. 2019 మన ఎంపీడీ నూరు సార్లు ఉంటే 130 సార్లు పోయిండు, మళ్ళీ ఈసారి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నది, ఇప్పటికే పేమెంట్ రాకుంటే పరిస్థితి ఏంటిది? ఇంకొకటి పేమెంట్ విషయంలో సర్పంచ్ అందరికీ ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి అమాయక ప్రజలు అవస్థలు పడుతున్నారు. అధిక హై వోల్టేజ్తో మండల కేంద్రంలోని పలు కాలనీల్లోని ఇళ్లలో టీవీ, ఫ్రిజ్, ఫ్యాన్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు షార్ట్ సర్క్యూట్ బారిన పడి దగ్ధం కావడంతో వాపోతున్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్య ధోరణిపై ప్రజలు మండిపడుతున్నారు. తమకు జరిగిన నష్టం గురించి సామాన్య ప్రజలు సంబంధిత అధికారులకు ఫోన్ చేయగా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖరాబ్ అయిపోయింది. టీవీ తెచ్చుకోగానే నేను నిలబడ, నాకు ఈ కారం అనిపిస్తాను. మోటార్ మీద నేను మోటార్ కూడా చెక్ 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 ఫ్యాన్ కాలిపోయింది. నేను మోటార్ నడిపించుకుంటే అయితే మోటార్ కూడా చిక్ చిక్ అంటే మోటార్ని బంద్ చేసేసిన, మరి ఫ్రిడ్జ్ బంద్ చేసిన. ఫ్రిడ్జ్లో కూడా బాగా వోల్టేజ్ వచ్చింది, ఫుల్లు బల్బ్ లాగా వచ్చింది వోల్టేజ్. ఏమైందో అది తెలియదు మాకు. వోల్టేజ్ వచ్చిందేమో షక్కుమని వచ్చిందంటే లేక అట్లానే అయిపోయింది. అది ఇంకేం ప్రాబ్లం లేకుండా మాకు ఇంట్లో గజ్జు చేసిందేమో, గజ్జు తెలుపలేదు నాకు ఇక్కడ దాకా. వచ్చింది టీవీ పోయింది, టీవీ ఫ్యాన్లు అన్నీ పోయినాయి, మా గల్లీలు అందరి పోయినాయి. మాకేం గుర్తుగా కరెంటే ఫుల్ వచ్చింది, నడంగా ఫ్యాన్ ఫుల్ అయిపోయింది, ఒక నంబర్ మీద ఉండే టీవీ అయిపోయింది. వికారాబాద్ జిల్లా పరిగిలో జరుగుతున్న కానిస్టేబుల్ పరీక్షకు 11 కేంద్రాలను ఏర్పాటు చేశారు. డీఎస్పీ కరుణాసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఐ వెంకటరామయ్య, 7 ఎస్ఐలు, 60 మంది పోలీస్ సిబ్బందితో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ విఠల్ రెడ్డి మాట్లాడుతూ గంట ముందే విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలని తెలిపారు.
ఈరోజు కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కోసం పరిగిలో 11 సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. 11 సెంటర్స్ గాను 3036 మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు. దానికి గాను 7 మంది ఎస్ఐలు, ఒక డిఎస్పీ సారు, ఒక సిఐ సారు, 7 మంది ఎస్ఐలు, 11 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్, 55 మంది కానిస్టేబుల్, ఒక 10 మంది హోంగార్డులు, 11 మంది డబ్ల్యూటీసీ. ఇట్లా మా ఎస్పీ గారి ఆదేశానుసారం ఇక్కడ మేము బందోబస్తు వేస్తున్నాం. పటిష్టంగా ఉంది. పార్కింగ్ అంతా అయిపోయింది. పిల్లలు ఎగ్జామ్ రాయడానికి లోపలికి వెళ్తారు. 10 to 1 వరకు ఎగ్జామ్ ఉంటుంది. దానికోసం ఇక్కడ ఏం లోటుపాటు లేకుండా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసే పార్టీలోకి చేరికలు. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వెల్లడి. వీరబైరన్పల్లి సాయుధ పోరాట యోధులకు పెన్షన్లు ఏవి? జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రశ్న. ఉద్యోగాల పేరిట మోసం చేసిన 9 అరెస్ట్. పెద్దపల్లి డీసీపీ రూపేష్ కుమార్ వెల్లడి. మట్టి వినాయకులతో పర్యావరణానికి ముప్పు వాటిల్లదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య కిషన్ రెడ్డి స్పష్టీకరణ. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.